హన్మకొండలో అంతర్జాతీయ న్యాయ సహాయ కేంద్రాన్ని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్ బాబుతో కలిసి అంతర్జాతీయ న్యాయవాది కావేటి లా ఫర్మ్ చైర్మన్ శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా విదేశాలకు వెళ్లడానికి చాలా మంది స్టూడెంట్స్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ కొన్ని న్యాయపరమైన అడ్డంకుల వల్ల వెళ్లలేకపోతున్నారని, వీసా ఎమైగ్రేషన్ సమస్యలతో మధ్యలోనే ఉద్యోగ అవకాశాలను వదులుకోవాల్సి వస్తోందని, కొంతమంది నటీనటులు సైతం విదేశాలకు వెళ్లలేకపోతున్నారని అన్నారు. అటువంటి వారందరికీ కావేటి లా ఫర్మ్ సహకారాలు అందిస్తోందని తెలిపారు. అమెరికాలో సెటిల్ కావడానికి గ్రీన్ కార్డ్ జారీలో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తామని అన్నారు. విదేశాలలో ఉన్నవారికి న్యాయ సహాయం అందిస్తామని, ఫారిన్ కంట్రీస్ లో వేధింపులకు గురవుతున్న మహిళలకు న్యాయ సహాయం అందిస్తామని అన్నారు. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని అంతర్జాతీయ న్యాయ సేవ కేంద్రాల శాఖలు ప్రారంభిస్తామని కూడా తెలియజేశారు. ఏమిటి, చాలా మందికి ఈ మధ్యకాలంలో స్టూడెంట్స్ బయట దేశాలకు వెళ్ళాలంటే ఒక మంచి సంస్థ కావాలి. మన అందరూ కూడా ఈ మధ్య ఫారిన్ పోవాలని అనుకుంటున్నాం. అంటే ఎడ్యుకేషన్ కోసము, దాని తర్వాత వర్క్ ఎంప్లాయ్మెంట్ కోసము, మూడోది మనం ఇన్వెస్ట్మెంట్ చేసి దేశ విదేశాలలో సెటిల్ అవ్వాలని అందరం అనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో. అంటే బ్యాంక్స్ వాళ్ళు కూడా లోన్స్ ఇస్తున్నారు, తెలంగాణ గవర్నమెంట్, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్, అన్ని గవర్నమెంట్స్ కూడా మనకు బెనిఫిట్స్ ఇస్తున్నారు వెళ్ళడానికి. సో ఏమవుతుందంటే మేము చూసేది ఈసారి ఈ మధ్యకాలంలో చాలామంది స్టూడెంట్స్లు వాళ్ళు డిపోర్ట్ అవుతున్నారు. అంటే ఎందుకు? బికాజ్ దే నాట్ కంప్లైయింగ్ ద లా. అంటే ఇప్పుడు ఇలాంటి సంస్థలతోని మేము అంటే అలయన్స్ తీసుకొని, పార్ట్నర్షిప్ తీసుకొని, ఫస్ట్ థింగ్ ఏంటి, ఒక క్వాలిటీ కౌన్సిలింగ్ చేయాలి, క్వాలిటీ అడ్మిషన్స్ ఇవ్వాలి. అంటే వాళ్ళకి బ్యాంక్ స్టేట్మెంట్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఇంటర్వ్యూస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీసా ఇంటర్వ్యూ ఎందుకు డిలే అవుతుంది, వీసా ఇంటర్వ్యూ అయిన తర్వాత రేపు వాళ్ళు అమెరికాకు వచ్చేటప్పుడు, లేకపోతే ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ వెళ్ళేటప్పుడు పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మళ్ళీ ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. అక్కడ వాళ్ళు సరిగ్గా చేయనప్పుడు వాళ్ళను డిపోర్ట్ చేస్తున్నారు. సో ఈ మధ్యకాలంలో మనం చాలాసార్లు మన మీడియాలో చూస్తున్నాం కదా, చాలామంది వచ్చేస్తున్నారు, మన ఇండియన్స్ని ఎందుకు డిపోర్ట్ చేస్తున్నారని.